హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అనగానేమి, వాటి మధ్యన భేదాలు, ఏమేమి తేడాలు ఉన్నాయి అనేది తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక వృద్ధి అంటే ఒక దేశంలోని వస్తు సేవల ఉత్పత్తిలో గమనించదగిన పెరుగుదలను ఆర్థిక వృద్ధి అని చెప్పడం జరుగుతుంది. ఇది పరిమాణాత్మకమైంది, సంఖ్యా రూపంలో కొలిచి చెప్పవచ్చు. ఇది షార్ట్ పీరియడ్, కొద్ది సమయాన్ని మాత్రమే పరిగణలో తీసుకుంటే ప్రతి సంవత్సరం గ్రోత్ రేట్ ఎంతో తెలియజేయడం జరుగుతుంది. జాతీయ ఆదాయంలో పెరుగుదల ఎంత, వృద్ధి రేట్ ఎంత, తలసరి ఆదాయంలో వృద్ధి రేట్ ఎంత, తర్వాత జీడిపి ఎంత పెరిగింది, జిఎన్పి ఎంత పెరిగింది, తర్వాత ధరల్లో పెరుగుదల ఎంత, ఇలాంటివన్నీ కూడా వృద్ధి రేటును అంచనా వేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇది సంవత్సరానికి ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన కాన్సెప్ట్. ఆర్థిక వృద్ధి అనే భావన అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది. పరిమాణాత్మకమైంది, ఆర్థికాభివృద్ధితో పోలిస్తే సంకుచితమైంది. ప్రభుత్వ జోక్యం ఉన్నా లేకున్నా ఆర్థిక వృద్ధి దానంతట అదే జరుగుతుంది. అంటే వస్తువుల ఉత్పత్తి పెరగడం కోసం ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం అంతగా ఉండదు. సాంకేతిక వ్యవస్థాపూర్వక మార్పులు తీసుకురావాలంటే ప్రభుత్వ జోక్యం తప్పనిసరి ఉంటుంది. కానీ ఉత్పత్తి పెరగడానికి మాత్రం ప్రభుత్వ జోక్యం ఉన్నా లేకున్నా అది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇక ఆర్థికాభివృద్ధి అంటే ఒక దేశంలోని వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు సాంకేతికంగా వ్యవస్థాపరంగా వచ్చే మార్పులను ఆర్థికాభివృద్ధి అంటారు. ఈ ఆర్థికాభివృద్ధి అనేది గుణాత్మకమైంది, సంఖ్యారూపంలో లెక్కించలేము. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది. ఎందుకైతే ఎక్కడైతే సామాజిక వ్యవస్థ వెనుకబడి ఉంటుందో, సాంకేతికంగా వెనుకబడి ఉంటుందో, అవస్థాపన సౌకర్యాలు తక్కువగా ఉంటాయో, విద్య విషయంలో, ఆరోగ్యం విషయంలో వెనుకబడి ఉంటుందో, ప్రజల జీవన ప్రమాణం తక్కువ ఉంటుందో అక్కడ ఆర్థికాభివృద్ధి అనేది అవసరం. ఆదాయ సమాధాలు తగ్గించి, పేదరికాన్ని నిర్మూలించి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి, అవస్థాపన సౌకర్యాలు పెంపొందించి, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ జోక్యం తప్పనిసరి. సామాజిక వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే కులమత విశ్వాసాలు విడనాడి, మూఢనమ్మకాలు వదిలేసి, శ్రామికులలో గమనశీలతను పెంచి, అభివృద్ధికి అనుకూలమైన ఆలోచన సరళి, ప్రజల దృక్పథం అభివృద్ధికి అనుకూలంగా మార్చడానికి, నిరక్షరాస్యతను నిర్మూలించడం, విద్యా సదుపాయాలు వృద్ధి చేసి, ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ప్రజల జీవన ప్రమాణాన్ని పెంపొందించడం, వాస్తవిక తలసరి ఆదాయాన్ని పెంచి ఆదాయ సమాధాలు తగ్గించడం లాంటి చర్యలకు తప్పనిసరిగా ప్రభుత్వ జోక్యం అవసరం ఉంటుంది. ఈ ఆర్థికాభివృద్ధి అనేది దీర్ఘకాలిక ప్రక్రియ, స్వల్పకాలికమైంది కాదు. ఆర్థిక వృద్ధి ఏమో కేవలం స్వల్పకాలానికి సంబంధించింది, ఆర్థికాభివృద్ధి దీర్ఘకాలిక ప్రక్రియ. మరి ఇది బహుముఖ కోణాలలో అనేక రంగాల్లో సాధించిన అభివృద్ధిని పరిగణలోకి తీసుకొని వివరిస్తుంది. కాబట్టి ఆర్థిక వృద్ధి అనే భావన కంటే ఆర్థికాభివృద్ధి అనే భావన చాలా విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రభుత్వ జోక్యం తప్పనిసరిగా అవసరమై ఉంటుంది. ఇటువంటి ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అనే భావనల మధ్యన, ఈ పదాల మధ్యన ఎటువంటి భేదాలు, ఎటువంటి తేడాలు ఉంటాయో ఇప్పుడు మనం ఒకసారి టేబుల్లో, పట్టికలో పరిశీలిద్దాం. బోర్డు మీద మనకు ఒక 10 పాయింట్స్ను ఇక్కడ రాయడం జరిగింది. వాటిని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చేస్తూ ఉంటాను. మీరు శ్రద్ధగా వినండి, తర్వాత దీన్ని కాపీ చేసుకోవడం కూడా చేయండి. ఆర్థిక వృద్ధి వస్తు సేవల ఉత్పత్తి పెరుగుదలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. అంటే ఒక దేశ జాతీయ ఆదాయం ప్రతి సంవత్సరం ఏ విధంగా పెరుగుతుందనే అంశాన్ని మాత్రమే
ఆర్థిక వృద్ధి పరిగణలోకి తీసుకుంటే ఆర్థికాభివృద్ధి అదే దేశంలో జాతీయ ఆదాయం లేదా వస్తువుల ఉత్పత్తి ఏ విధంగా పెరుగుతుందో చెప్పడంతో పాటు ఆ దేశంలో టెక్నికల్గా సాంకేతికంగా తర్వాత వ్యవస్థాపరంగా ఎటువంటి మార్పులు వస్తున్నాయో తెలియజేసే అంశం ఆర్థికాభివృద్ధి. ఇక ఆర్థిక వృద్ధి అనేది ఏకోన్ముఖమైన ప్రక్రియ, అంటే ఒకే అంశాన్ని ఒకే కోణంలో చూసే కాన్సెప్ట్ అనేది ఆర్థిక వృద్ధి. ఒక విషయాన్ని ఒకే కోణంలో చూసే కాన్సెప్ట్ భావన ఆర్థిక వృద్ధి. కానీ ఆర్థికాభివృద్ధి మాత్రం అనేక కోణాలలో అభివృద్ధిని పరిగణలోకి తీసుకునేది ఆర్థికాభివృద్ధి. అంటే ఒకవైపు ఉత్పత్తి పెరగడం, మరొక వైపు పేదరికాన్ని తగ్గించడం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం, టెక్నికల్ డెవలప్మెంటు, తర్వాత అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి, అంతేకాకుండా సామాజిక వ్యవస్థలో మార్పులు తీసుకురావడం, అంటే భూ సంస్కరణలు అమలు చేయడం, ఉన్నవారికి లేని వారికి మధ్యన అంతరాన్ని తొలగించడం, నిరక్షరాస్యత నిర్మూలించడం, నిరుద్యోగాన్ని నిర్మూలించడం, పేదరికాన్ని నిర్మూలించడం, ప్రజల తలసరి ఆదాయాన్ని పెంపొందించడం, జీవన ప్రమాణాన్ని పెంపొందించడం, మానవ వనరులను అభివృద్ధి చేయడం, విద్య వైద్య సదుపాయాలను మెరుగుపరచడం, ఇలాంటివన్నీ కూడా మనకు ఆర్థికాభివృద్ధి పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి ఇది బహుముఖమైన ప్రక్రియ. ఆర్థికాభివృద్ధి అనేది బహుముఖ ప్రక్రియ. ఇక పరిమాణాత్మకమైన మార్పులను మాత్రమే ఆర్థిక వృద్ధి సూచిస్తుంది. అంటే కొలవడానికి వీలున్న వాటిని గురించి మాత్రమే ఆర్థిక వృద్ధి పరిగణలోకి తీసుకుంటుంది. అంటే ఒక సంవత్సర కాలంలో జాతీయ ఆదాయం ఎంత పెరిగింది, జిఎన్పి కానీ జీడిపి కానీ ఏ విధంగా మారింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం ఏ విధంగా వృద్ధి చెందింది లేదా తగ్గిందా పెరిగిందా, అంటే సంవత్సరానికి ఒకసారి తలసరి ఆదాయం, జీడిపి, జిఎన్పి ఇలాంటివి ఏ విధంగా మారుతున్నాయనే విషయాన్ని మాత్రం సంఖ్యాత్మకంగా కొలిచి చెప్పగలిగేది ఆర్థిక వృద్ధి. అయితే ఆర్థికాభివృద్ధి పరిమాణాత్మక మార్పులతో పాటు, అంటే జాతీయ ఆదాయం తలసరి ఆదాయం పెరగడం అనే విషయాన్ని చెప్పడంతో పాటు గుణాత్మక మార్పులను కూడా తెలుపుతుంది, సూచిస్తుంది. అంటే సంఖ్యారూపంలో లెక్కించలేని మార్పులను కూడా ఆర్థికాభివృద్ధి సూచిస్తుంది. సంఖ్యారూపంలో లెక్కించగలిగే అంశాలను మాత్రమే ఆర్థిక వృద్ధి పరిగణలో తీసుకుంటే, ఆర్థికాభివృద్ధి మాత్రం సంఖ్యారూపంలో లెక్కించలేని విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అందుకే ఆర్థికాభివృద్ధినేమో గుణాత్మకమైంది అంటున్నాం, ఆర్థిక వృద్ధినేమో పరిమాణాత్మకమైన. పరిమాణాత్మకం అంటేనేమో సంఖ్యారూపంలో చెప్పగలగడం, గుణాత్మకం అంటేనేమో సంఖ్యారూపంలో చెప్పలేకపోవడం. తర్వాత ప్రభుత్వ జోక్యం లేకున్నా ఆర్థిక వృద్ధి సాధించవచ్చు. ఆర్థిక వృద్ధి సాధించాలంటే ప్రభుత్వ జోక్యం తప్పనిసరి అవసరం లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకున్నా చేసుకోకపోయినా ఆర్థిక వృద్ధి జరుగుతూనే ఉంటుంది. అంటే వస్తువుల ఉత్పత్తి పెరగడానికి ప్రభుత్వ జోక్యం అవసరం లేదు. కానీ ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ జోక్యం లేనిదే సాధ్యం కాదు. ప్రభుత్వ జోక్యం లేనిదే ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదు. ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనే ప్రాజెక్టుల నిర్మాణం కానీ, రోడ్ల నిర్మాణం కానీ, పేదవారికి ఇంటి స్థలాలు పంపిణీ చేయడం కానీ, పేదవారికి ఇళ్లను ఇవ్వడం కానీ, సాగునీరు అందించడం, తాగునీరు అందించడం, సంక్షేమ పథకాలు, పేదవారికి పెన్షన్ లాంటి సంక్షేమ పథకాలను అమలు చేయడం, అదేవిధంగా నిరుద్యోగ నిర్మూలన, పేదరిక నిర్మూలన, విద్య వైద్య సదుపాయాలు పెంపొందించడం, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వ జోక్యం లేదే జరగవు. ప్రైవేటు రంగం లాభం ఉన్న రంగాలను మాత్రం అభివృద్ధి చేస్తుంది, లాభదాయకంగా లేని విషయాల్లో పెట్టుబడులు చేయదు. కాబట్టి దేశ అభివృద్ధికి, సామాజిక వ్యవస్థ అభివృద్ధికి, సాంకేతిక అభివృద్ధికి, అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనే అప్పుడు ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఆర్థిక వృద్ధి అనేది సంకుచితమైన భావన. ఆర్థికాభివృద్ధితో పోల్చితే ఆర్థిక వృద్ధి అనేది సంకుచితమైన భావన. ఇక ఆర్థిక వృద్ధితో పోల్చితే ఆర్థికాభివృద్ధి విస్తృతమైన భావన. అంటే ఆర్థిక వృద్ధి కంటే ఆర్థికాభివృద్ధి పెద్ద కాన్సెప్టు, పెద్ద భావన, ఎక్కువ అంశాలను పరిగణలో తీసుకుంటుంది. ఆర్థికాభివృద్ధితో పోల్చితే ఆర్థిక వృద్ధి చిన్న భావన, తక్కువ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. నెక్స్ట్ 6th వన్,
ఇది స్వల్పకాలానికి సంబంధించిన అంశం. అంటే సంవత్సరానికి ఒకసారి జాతీయ ఆదాయంలో పెరుగుదల, తర్వాత విదేశీ వ్యాపారంలో పెరుగుదల, పారిశ్రామిక వృద్ధి రేటు, వ్యవసాయ రంగం వృద్ధి రేటు, సేవా రంగం వృద్ధి రేటు, తలసరి ఆదాయం వృద్ధి రేటు, ఇలాంటివన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి లెక్కించడం జరుగుతుంది. కానీ ఆర్థికాభివృద్ధి దీర్ఘకాలానికి సంబంధించిన అంశం. అంటే 20 నుంచి 25 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిని, సాంకేతిక మార్పుల్ని, సామాజిక మార్పుల్ని వివరించగలిగేది ఆర్థికాభివృద్ధి. ఈ సాంకేతిక సామాజిక మార్పులు అనేవి షార్ట్ టర్మ్లో రావు, అంటే తక్కువ స్వల్పకాలంలో తీసుకురావడం సాధ్యం కాదు. దానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఆర్థికాభివృద్ధి అనేది దీర్ఘకాలానికి సంబంధించింది, ఇమ్మీడియట్గా సాధించగలిగేది కాదు. ఆర్థిక వృద్ధి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన భావన. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక వృద్ధికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాయి. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక అభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇస్తాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక వృద్ధికి, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక అభివృద్ధికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సామాజిక మార్పు ఆర్థిక వృద్ధితో సాధ్యం కాదు. ఒక సమాజంలో మార్పు తీసుకురావాలంటే కేవలం ఉత్పత్తి పెరగడం, తలసరి ఆదాయం పెరగడం, లేకపోతే పారిశ్రామిక రంగం వృద్ధి చెందడం, విదేశీ వ్యాపారం వృద్ధి చెందడం వల్ల సాధ్యం కాదు. అది కేవలం సామాజిక మార్పు అనేది ఆర్థిక అభివృద్ధిలో భాగం. సామాజిక వ్యవస్థలో మార్పు తీసుకురావడం అంటే కులమత విశ్వాసాలు వదిలేయడం, మూఢనమ్మకాలు వదిలేయడం, శ్రామికుల్లో గమనశీలత పెంపొందించడం, నిరక్షరాస్యత నిర్మూలించడం, భూ సంస్కరణలు అమలు చేయగలగడం, ఇలాంటివన్నీ కూడా ఆర్థికాభివృద్ధిలో అంతర్భాగం. ఆర్థికాభివృద్ధి జరిగేటప్పుడు ప్రభుత్వం ఈ మార్పులను తీసుకొస్తుంది. ఆర్థిక వృద్ధిని ఆదాయ స్థాయిలతో అంచనా వేయవచ్చు. జీడిపి వృద్ధి రేటు, జిఎన్పి వృద్ధి రేటు, పర్ క్యాపిటా ఇన్కమ్ వృద్ధి రేటు, స్థూల దేశీయోత్పత్తిలో పెరుగుదల, స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదల, తలసరి ఆదాయంలో పెరుగుదల, వ్యవసాయ రంగంలో పెరుగుదల, పారిశ్రామిక రంగంలో పెరుగుదల, సేవా రంగంలో పెరుగుదల, ఇలాంటివి ఆ రంగం నుంచి వచ్చే వాటా, జాతీయ ఆదాయానికి ఎంత వాటా పెరిగింది అనే విషయాన్ని ఆర్థిక వృద్ధితో అంచనా వేయవచ్చు. కానీ ఆర్థిక అభివృద్ధిని అంచనా వేసేటప్పుడు పేదరికాన్ని ఎంత తగ్గించగలిగినాం, మానవ వనరుల అభివృద్ధి ఎంతవరకు జరిగింది, ప్రజల జీవన ప్రమాణంలో ఎంత పెరుగుదల వచ్చింది, నిరుద్యోగ నిర్మూలన ఎంతవరకు సాధ్యమైంది, ఆదాయ అసమానతలు ఏ విధంగా తగ్గించగలిగినాం, ధరల పెరుగుదలను ఏ విధంగా తగ్గించగలిగినాం, నిరక్షరాస్యత ఎంతవరకు తగ్గింది, అక్షరాస్యత రేటు ఎంత పెరిగింది, వైద్య సదుపాయాల్లో ఏ విధంగా మెరుగుదల వచ్చింది, సాంకేతికంగా ఎంత మేరకు అభివృద్ధి జరిగింది, అవన్నిటినీ మనం ఆర్థిక అభివృద్ధిలో తెలపడం జరుగుతుంది. ఆర్థిక వృద్ధిని వ్యక్తుల శారీరక పెరుగుదలతో పోల్చవచ్చు. ఒక వ్యక్తి శారీరకంగా మాత్రమే పెరిగితే దాన్ని ఆర్థిక వృద్ధితో పోల్చి చెప్పవచ్చు. కానీ అదే వ్యక్తి శారీరకంగా పెరగడంతో పాటు అతని మానసిక పెరుగుదల, తెలివితేటలు, మేధస్సు కూడా పెరిగితే అది ఆర్థిక అభివృద్ధి. అంటే కేవలం ఫిజికల్గా డెవలప్మెంట్ ఉంటే, ఫిజికల్గా గ్రోత్ ఉంటే దాన్ని ఆర్థిక వృద్ధి అని, ఫిజికల్ గ్రోత్తో పాటు మెంటల్లీ గ్రోత్ ఉంటే, మెంటల్లీ డెవలప్మెంట్ ఉంటే దాన్ని, అంటే మెచ్యూరిటీ, వారి ఆ వయసుకు ఉండవలసిన తెలివితేటలు, విజ్ఞానం, ఆలోచన సరళి కూడా మారితే అది ఆర్థిక అభివృద్ధి. అంటే 20 ఏళ్ళు వచ్చినా కూడా 10 సంవత్సరాల పిల్లవాడు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తే అతనిలో ఆర్థిక వృద్ధి మాత్రమే జరిగింది, అంటే శారీరక పెరుగుదల వచ్చింది కానీ మానసిక పెరుగుదల లేదు అంటాం, మెంటల్లీ డిజేబుల్డ్ అంటాం. అదే 20 ఏళ్ళకు ఉండవలసిన శారీరక పెరుగుదలతో పాటు ఆ 20 ఏళ్ళ వయసులో ఉండే పిల్లలతో సమానంగా ఆలోచన విధానం, తెలివితేటలు, మెచ్యూరిటీ ఉంటే, మేధస్సు ఉంటే అది ఆర్థిక అభివృద్ధి అంటాం. అంటే శారీరక పెరుగుదలతో పాటు మానసిక పెరుగుదల కూడా జరిగితే అది ఆర్థిక వృద్ధి. కేవలం శారీరక పెరుగుదల మాత్రమే జరిగితే దాన్ని ఆర్థిక వృద్ధి. శారీరక పెరుగుదల మాత్రం జరిగితే ఆర్థిక వృద్ధి, శారీరక పెరుగుదలతో పాటు మానసిక పెరుగుదలలో కూడా వస్తే, మానసిక మార్పులు కూడా, మానసికంగా కూడా అభివృద్ధి చెందితే దాన్ని ఆర్థిక అభివృద్ధి అని
ఒక వ్యక్తి పెరుగుదలను ఆధారంగా చేసుకొని ఆర్థిక వృద్ధిని ఆర్థికాభివృద్ధి అనే భావనను పోల్చి చెప్పవచ్చు. కేవలం శారీరకంగా మాత్రమే పెరిగితే ఆర్థిక వృద్ధి అని, శారీరకంగా పెరుగుతూ మానసికంగా కూడా పెరుగుదల వస్తే ఆర్థిక అభివృద్ధి అని క్లియర్గా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి మధ్య భేదాలు. ఓకే, థ్యాంక్ యూ.